పాకిస్తాన్ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్కి ఒక పండగే. ఆడు మేబీ ఫ్యూచర్లో లండన్లోనో అమెరికాలోనో స్థిరపడిపోతాడు ఆడు కుటుంబంతో సహా. ఎందుకంటే పాకిస్తాన్లో ఏదో ఒకటి చేసేస్తారు వాడిని తర్వాత. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి సహకరించాడు అతను ఇరాన్ మీద దాడికి. ఈ తీవ్రవాదులు ఎట్టుంటారంటే పాకిస్తాన్ సైన్యాన్ని వాడుకుంటారు, పాకిస్తాన్ సైన్యంతో కోఆర్డినేట్ చేసుకుని దాడులు చేస్తారు. కానీ తేడా వచ్చిన తర్వాత అక్కడే తేడా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ మీద దాడికి ఆసిఫ్ మునీర్ సహకారమే ఉంది, అణ్వస్త్ర స్థావరాల డీటెయిల్స్ అతనే ఇచ్చాడు అన్నటువంటిది ప్రపంచానికి అర్థమైపోయింది. మరి ఇట్లాంటి సందర్భంలో వాట్ నెక్స్ట్? ఆసిఫ్ మునీర్ని బతకనిస్తారా? అంటే ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు, అమెరికా సహకారంతో ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్లో కూడా తిరుగుబాటు జరగదు. ఈవెన్ పాకిస్తాన్ సైనిక అధికారులు కూడా అవసరమైతే డబ్బులు పడేస్తారు, తద్వారా కంట్రోల్ చేస్తారు. కానీ కొన్ని రోజులు పోయాక మాత్రం తిరుగుబాటు ఖాయం. అయితే ఈలోపే అతను అయితే అధ్యక్షుడైపోయి మిగతా వాళ్ళందరినీ తొక్కేయడు, లేదా దేశం విడిచి అమెరికాలోనో బ్రిటన్లోనో స్థిరపడ్డం. తన పదవీకాలం ఇంకా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే అతన్నే లీడ్ రోల్లో పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొన్ని రోజులు పోయాక మాత్రం, అంటే నెక్స్ట్ రెజ్యూమ్ వచ్చిన తర్వాత, అది ఇమ్రాన్ బయటకు వచ్చాక జరుగుతుందా లేకపోతే ప్రజా తిరుగుబాటు ద్వారా జరుగుతుందా, ఏదైనా జరిగినప్పుడు మాత్రం లండన్ అమెరికా ఆశ్రయం ఇస్తాయి అతనికి.